హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి ఆర్థిక ధర్మం. బిచ్చగాడికైనా భాగ్యవంతుడికైనా ఒకానొక అవసరం ధనం. దైవ కార్యాలు చేయాలన్నా, దానవ కృత్యాలు సలపాలన్నా అవసరం ధనం. నిత్యావసరాల నిమిత్తం ధర్మంగా ధనాన్ని ఆర్జించడమే ఆర్థిక ధర్మం. డబ్బు ఎవరికి చేదు? ధనం మూలం ఇదం జగత్. అంటే ఈ జగత్తుకు మూలం డబ్బు అని. జగత్తు అంటే ప్రపంచం. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు డబ్బు కావాలి. పుడుతున్నప్పుడు డబ్బు కావాలి, చనిపోతున్నప్పుడు డబ్బు కావాలి. తిండికి, బట్టలకు, చదువులకు, వినోదాలకు, రోగ నివారణకు, పెళ్ళిళ్ళకు, మొక్కుబడులకు, కోరికలకు, గొప్పలు చూపడానికి అన్నిటికీ డబ్బు కావాలి. దైవ కార్యాలు చేయాలన్నా, దానవ కృత్యాలు సలపాలన్నా డబ్బు కావాలి. అందానికి మెరుగులు దిద్దుకోవాలన్నా, అందలాలు ఎక్కాలన్నా డబ్బు కావాలి. ఒకడిని పడగొట్టాలన్నా, ఒకడిని నిలబెట్టాలన్నా డబ్బు కావాలి. దేవాలయాలు కట్టాలన్నా, పిరమిడ్లు కట్టాలన్నా డబ్బు కావాలి. ప్రతిదానికి డబ్బు కావాలి. ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. డబ్బు లేని జీవితం ఊహించలేం. అంతకంటే చావే నయం అనుకుంటాం. డబ్బుతో మన అవసరాలు అంతగా ముడిపడిపోయాయి. మనకు ప్రతిరోజు వచ్చే దాదాపు 60,000 ఆలోచనలలో 3 భాగాలు ఈ డబ్బు చుట్టే తిరుగుతుంటాయి. కొందరికి డబ్బు మాట తప్ప వేరే మాటే వినపడదు. కొందరు ప్రతిదానిని డబ్బుతోనే కొలుస్తారు. కొందరు కేవలం డబ్బు కోసమే డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తారు. కొందరు డబ్బు కోసం ఏమైనా చేస్తారు. కొందరు డబ్బు కోసం దేన్నైనా వదులుకుంటారు. కొందరికి సర్వం లిఖితం, సర్వం కిల్విదం డబ్బు. మరి కొందరికి డబ్బు ఒక అవసరం మాత్రమే. కొందరికి డబ్బుతో పనే లేదు. ఈ విధంగా డబ్బు అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే ప్రపంచం జనాభాని 3 వర్గాలుగా విభజించవచ్చు. డబ్బే ప్రాణంగా జీవించే వాళ్ళు 1, నిత్యావసరాల కోసం సంపాదించే వాళ్ళు 2, డబ్బుతో పని లేని వాళ్ళు 3. డబ్బే ప్రాణంగా జీవించేవాళ్ళు. డబ్బు లేనివాడు దండీకి కూడా కొరగాడు. డబ్బు ఉంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది. డబ్బు ఉంటే ఏ పనైనా నిమిషాల్లో చకచకా జరిగిపోతుంది. డబ్బు డబ్బును పుట్టిస్తుంది. డబ్బు ఉంటే మనుషులను ఆడించవచ్చు, శాసించవచ్చు, ప్రభుత్వాలను దించవచ్చు, ప్రభుత్వాలను ఏర్పాటు చేయవచ్చు. అంతెందుకు, ఏం కావాలంటే అది చేయవచ్చు అని డబ్బే ప్రాణంగా జీవించే వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఒకడు మెల్లిమెల్లిగా కడుపు కాళ్ళు పట్టుకొని 10 కూడబెట్టి 1000 రూపాయలు దాచుకున్నాడు. ఇంకొక 9,000 కూడబెడితే 10,000 అవుతుంది అనుకొని దానికి కష్టపడి 9,000 జత చేసి మొత్తానికి 10,000 చేసి అబ్బా అని మురిసిపోతాడు. ఇది అంతటితో తృప్తి పడక దీనికి ఎట్లాగైనా సరే ఒక 90,000 కలిపితే 1,00,000 అవుతుంది. తర్వాత దాన్ని బ్యాంకులో వేస్తే 7 సంవత్సరాలకు 2 అవుతుంది. మళ్ళీ దానిని తీసుకొని మళ్ళీ వేస్తే ఇలా సాగుతూ పోతుంటాయి వాడి ఆలోచనలు, జీవనం. ఎంతసేపు కూడితే కానీ తీసివేత రాదు. ఈ డబ్బు కోసం బంధుత్వాలను, స్నేహితులను దేన్ని లెక్క చేయడు. ప్రాణం పోతున్న డబ్బు గురించే ఆలోచిస్తాడు. జీవితమంతా ఈ విధంగా సంపాదించిన డబ్బు లెక్కకు మించి ఉన్నా ఇంకా తృప్తి తీరని ఓ ముసలివాడి ప్రాణం అప్పుడో పోయేటట్టు ఉంది. కొడుకులు 4 మంచం చుట్టూ ఉన్నారు. మంచం మీద ఉన్న ముసలాడు ముక్కుతూ మూలుగుతూ దిక్కులు చూస్తూ ఉన్నాడు. పరకాని తింటున్న ఆ ఇంటి ఆవు ఆ ముసలాడి కళ్ళలో పడింది. వెంటనే దాన్ని అదిలించబోయాడు. నోరు పెగలలేదు, చేతులు కాళ్ళు లేవలేదు. ఆయన తాపత్రయం కొడుకులకి అర్థం కాలేదు. తర్వాత ఆ ముసలాడు అతి కష్టం మీద కొడుకులకు ఆ ఆవును తన కళ్ళ సైగల ద్వారా చూపించగలిగాడు. అప్పుడు కొడుకులు ఆ ఆవును గురించి దిగులు పడుతున్నాడేమనుకొని, నాన్న మీరు ఏమీ దిగులు పడవద్దు, మేము ఆవును బాగా చూసుకుంటామని ఎంతగా హామీ ఇస్తున్నా ఆ ముసలాడు అలా సైగలు చేస్తూనే ఉన్నాడు. అయినా అది అర్థం కాని కొడుకులు ఇంకా ఏమేమో చెప్తున్నా ఆ ముసలాడు తన పట్టు వదలలేదు. అతి కష్టం మీద నోరు పెగిల్చుకొని కొడుకులతో గట్టిగా ఆవు పరకం తింటూ ఉంది, తీసివేయండి అని అరిచిన నోరు మూతపడకుండానే చనిపోయాడు. చనిపోతున్నప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచిస్తూ పోయాడు. పూర్వకాలంలో డబ్బు అన్నది లేనే లేదు. ఒకప్పుడు మెక్సికోలో పని చేయించుకున్న వారికి ఉప్పుని జీతంగా ఇచ్చేవారు. అప్పటి నుంచి నీ ఉప్పు తిన్నాను అన్న సామెత వస్తూ ఉంది. డబ్బుకు ప్రత్యామ్నాయంగా వస్తు మార్పిడి విధానం అమలులో ఉండేది. ఎవరెవరి దగ్గర పండిన సరుకులను కానీ, తయారు చేసిన వస్తువులను కానీ ఇప్పుడు సంతలో పెట్టుకున్నట్టు పెట్టుకుంటే ఆ వస్తువులను, సరుకులను ఎవరికి అవసరమైనవి వారు తీసుకుంటూ వాటికి బదులుగా తమ వస్తువులను, సరుకులను మార్పిడి చేసుకునేవారు.
నాగరికత పెరుగుతున్న కొద్దీ తోలు నాణేలు, ఆ తర్వాత బంగారు, వెండి, రాగి, ఇత్తడి, అల్యూమినియం రూకలు రావడం జరిగింది. ఈ విధానాల వల్ల మనిషి యొక్క ఆలోచన విధానమే మారిపోయింది. స్వార్థం పెరిగింది. ఈ నాణేలు ఎన్ని ఉన్నా, ఎన్ని ఏళ్ళు ఉన్నా చెడిపోయేవి కావు కనుక వీటిని దాచిపెట్టుకోవడం మొదలైంది. ఇక్కడే మనిషి ఆలోచన స్వార్థం వైపు మళ్ళింది. అదే సరుకులైతే నిర్ణీత సమయం దాటితే పుచ్చిపోవడమో చెడిపోవడమో జరుగుతుంది కాబట్టి దగ్గర ఉన్న ప్రతి సరుకు బజారు ఖచ్చితంగా వచ్చేది కనుక అందరికీ అన్నీ లభ్యమయ్యేవి, అందరికీ అన్ని అవసరాలు తీగేవి. రాను రాను నాణేలు కూడా తగ్గిపోయి కరెన్సీ, కాగితాలు వచ్చి డబ్బు దాచుకోవడం మరీ సులభమైపోయింది. అలెగ్జాండర్ చక్రవర్తి ఎన్నో దేశాలను కొల్లగొట్టి ఎంతో డబ్బు కూడా కూడగట్టాడు. చచ్చేంత వరకు కూడా డబ్బును కూడగడుతూనే ఉన్నాడు. కానీ వెళ్ళేటప్పుడు నేను ఏమీ తీసుకెళ్ళడం లేదని ప్రపంచానికి చాటడానికి తన శవపేటికకు 2 రంధ్రాలు చేసి 2 చేతులను 2 వైపులా బయట పెట్టమని కోరాడు. ఆఖరి దశ వరకు డబ్బు సంపాదన మీదే ఉన్నా వెళ్ళేటప్పుడు ఖాళీగానే వెళ్తున్నానని ప్రపంచానికి తన బాధను చూపించి అటువంటి బాధ మీరు పడకండి అని సందేశాన్ని పరోక్షంగా అందజేశాడు. థ్యాంక్ యూ.